బ్రాహ్మణ ఆత్మిక సోదరి సోదరులందరికీ ఒక విశేషమైన రోజు ఇది. ఎందుకంటే గత 13 సంవత్సరాల నుంచి మనం నిర్విఘ్నంగా ఈ అన్నవరం దేవస్థానంలో మనం బట్టి జరుపుకుంటున్నాము, యోగ బట్టి. అయితే ఈ కార్యక్రమము, ఇది 13వ కార్యక్రమం నిర్వహించడానికి మన కోసం మౌంట్ ఆబూ నుంచి రాజయోగిని ఆశా దీదీజీ వచ్చారండి. ఢిల్లీ నుంచి వచ్చారు. ఆశా దీదీ ఢిల్లీ ఓం శాంతి రిట్రీట్ సెంటర్కి డైరెక్టరు, అలాగే నేషనల్ కోఆర్డినేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఫౌండేషన్. అలాగే ఈ కార్యక్రమం అంటే ఈ బట్టి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మన కోసం గౌరవనీయులు అతిథులు చినరాజప్ప గారు, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ గారు కూడా విచ్చేశారు. మీ అందరికీ తెలుసు, అన్నయ్య కూడా మనకులాగా బ్రహ్మకుమార్ ఈశ్వర్య పరివారంలో మనతో పాటు సభ్యులు ప్రతిసారి మన కార్యక్రమానికి ఎప్పుడు విచ్చేస్తారు. మనం ఇలా పిలవడంతోనే అన్నయ్య ఎంతో నిరహంకారి, ఎంత ఉన్నతమైన స్థానం పదవి ఉన్నప్పటికీ అది ఏమి ఉండదు. ఎప్పుడు పిలిచినా ముందు ఈశ్వరునికి ప్రాధాన్యతనిస్తూ, ఇప్పుడు కూడా జన్మభూమి కార్యక్రమం ఉన్నా ముందుగా ఇక్కడికే రావడం జరుగుతుంది. అన్నయ్య ప్రత్యేకంగా మన కోసం సమయం కేటాయించి ముందుగా వస్తున్నారు. దాన్ని బట్టి ఆయనకి భగవంతుని పైన ఎంత తపన, ప్రేమ ఉందనేది మనకు అర్థమవుతుంది. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వరపుల సుబ్బారావు గారు, ఎమ్మెల్యే ప్రతిపాడు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రోహిత్ గారు, అన్నవరం దేవస్థానం చైర్మన్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. పర్వత రాజుబాబు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఆర్ గంగా భవానీ గారు, సర్పంచ్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ అన్నవరం వేర్ల సూరిబాబు గారిని కూడా వేదిక. ఈ అన్నవరం బట్టి కార్యక్రమాన్ని ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మనందరి ప్రియమైనటువంటి ఆత్మిక సోదరి రాజయోగిని రజనీ దీదీని కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరందరినీ స్వాగతం పలుకుతూ తిలకమ్మ బొకేలతో మీరాకియ, సుధాకియ, శ్రీదేవకియ అలంకరించి స్వాగతం పలుకుతారు. స్వాగతం. జాగృతి సభకు స్వాగతం. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతం. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సభకు స్వాగతం. బ్రహ్మజ్ఞానం బోధించేందుకు విధాత స్వాగతం. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలిపే సుందర స్వాగతం. శాంతిని కోరి అందరికీ పరిపూర్ణ స్వాగతం. బ్రహ్మకుమారి ఈశ్వర జాగృతి సభకు స్వాగతం. తోట నరసింహం గారు, కాకినాడ ఎంపీ. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఈ విశ్వవిద్యాలయంతో పరిచితులు. ఆనాడు ఈనాడు ఒకేలాగా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంతో అంతే సన్నిహితంగా ఉన్నారు. కానీ కొద్దిగా బిజీ ఉన్న కారణంగా ఎక్కువగా పాల్గొనలేకపోతున్నారు. కానీ ఈ సంస్థ కార్యక్రమాలలో సహకరిస్తూ ఈ ఈశ్వరీయ కార్యంలో తోడుంటున్నారు. వరపుల సుబ్బారావు గారు కూడా ప్రతిపాడులో ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కోసం ఒక స్థలం కూడా ఇప్పించారు. అక్కడ మన విశ్వవిద్యాలయం ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ అన్నయ్య కూడా ఈ కార్యక్రమంలో చాలా చాలా సహకరిస్తున్నారు. అయితే మన సోదరులందరూ మన తోడుగా ఉండి ఈ ఆధ్యాత్మిక సేవ చేయడానికి సహకరించడం మనందరికీ ఎంతో ఆనందదాయకం అన్నమాట. ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తూ తలుచుకుంటూ ఒక నిమిషము అందరూ సైలెంట్గా మెడిటేషన్ చేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాము. ఒక నిమిషము భగవంతుణ్ణి కూడా మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వారిని స్మృతి చేద్దాం. నిర్మల మనసుతో
నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమ గుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. అనంతమగు ఈ అఖండ సృష్టి పంపించినటువంటి మహారథి మన సౌభాగ్యము, మనందరి అదృష్టం, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఇంత గొప్ప ప్రాప్తి. ఇప్పుడు దీదీజీని వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైన పెద్దలందరినీ స్వాగతం పలుకుతూ కుమారి భావన నృత్యం చేస్తుంది. సిద్ధి స్వరూప భట్టి ఈ 13వ సంవత్సరం మనం జరుపుకుంటున్నటువంటి ఈ అన్నవరం భట్టి యొక్క ఉద్దేశము, లక్ష్యము ఏమిటి అనేది రాజయోగిని బికే రజనీయ మనందరికీ వివరిస్తారు. ఓం శాంతి. మనము ఈ అన్నవరం దేవస్థానంలో ఈ ఆధ్యాత్మిక ఉన్నతి కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి యోగ భట్టి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యోగ భట్టిలో మనందరూ మన సమయాన్ని కేటాయించి పాల్గొనడానికి వచ్చాము. మన లక్ష్యము, ఉద్దేశము ఏముండాలి ఈ భట్టిలో అన్న దాని గురించి. ఒకటి, మనందరూ పరమాత్మ యొక్క రచన. రచయిత ఎంత గొప్పవాడైతే రచన కూడా అంత గొప్పగానే ఉండాలి. మరి పరమాత్మలో ఎన్ని శక్తులు ఉన్నాయో అవన్నీ మనలో కూడా ఉన్నాయి. కానీ మనము యోగాభ్యాసం ద్వారా పరమాత్మ మనకి బహుమతిగా ఇచ్చినటువంటి శక్తుల్ని గుర్తించి వాటిని మనము నిజ జీవితంలో ఉపయోగించి మనము సుఖము, శాంతి, ఆనందాన్ని అనుభవం చేసుకోవడమే కాకుండా ఇంకా అనేక మందికి తన జీవితంలో సుఖము, శాంతి, ఆనందాన్ని అనుభవం చేసుకునే విధంగా మార్గదర్శనం చేయడానికి చాలా చాలా ఈ యోగ భట్టి ఉపయోగపడుతుంది. వాస్తవానికి కొన్ని చాలా సూక్ష్మమైన రహస్యాలు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. అదేంటి అంటే భక్తి మార్గంలో కూడా చెప్పారు, బ్రహ్మ తన సంకల్పంతో సృష్టిని రచించారు అని. మరి మనందరూ బ్రహ్మ యొక్క సృష్టిలో ఉన్నాము. వాస్తవానికి బ్రహ్మ ఒక్కరే కాదు, బ్రహ్మతో పాటు మనందరూ కూడా మన సంకల్పాలతో ఈ సృష్టిని తయారు చేస్తున్నాము. ఆయన రచించారు, మనం తయారు చేస్తున్నాం. అంటే మనందరము ఎటువంటి ఆలోచనలు చేస్తున్నామో అటువంటి సృష్టిని తయారు చేస్తున్నామని అర్థం. అందుకని మనం మన సంకల్పాల యొక్క ప్రాధాన్యతని, విలువని గుర్తించి మన మనసులో శుద్ధ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు,
శుభమైన సంకల్పాలు చెయ్యాలి అని మనపైన మనం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి మనము ఒక వజ్రాన్ని ఇచ్చామనుకోండి, చెప్పక్కర్లేదు నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఆ వజ్రం విలువైంది అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా జాగ్రత్తగానే చూసుకుంటారు. అదేవిధంగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఈ సంకల్ప శక్తి అనేది చాలా గొప్పది అని, చాలా విలువైనది, దాని ప్రభావము చాలా గొప్పగా ఉంటుంది అని మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఆ సంకల్పాలని, ఆ ఆలోచనని వ్యర్థం చేయకుండా చాలా శుద్ధంగా శక్తివంతంగా చేయగలుగుతాం. అయితే బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి అనుభవం కూడా ఉండొచ్చు. ఈరోజు మీ జీవితంలో ఏమేమి జరిగిందో అవన్నీ మీరు చేసిన సంకల్పాల వల్లే జరిగింది. అది మంచి జరిగి ఉండొచ్చు, చెడు జరిగి ఉండొచ్చు. ఏదో ఒక రోజు మీరు దాని గురించి ఆలోచించారు, అందుకే జరిగింది. అవునంటారా? అది మంచి జరిగి ఉండొచ్చు, చెడు జరిగి ఉండొచ్చు. మీరు చేసిన ఆలోచన వల్లే జరిగింది. మీరు అనుకోవచ్చు నేను యథాలాపంగా ఆలోచించాను, అది కూడా అలా జరిగిపోతుందా, నేను ఆలోచించడం వల్లే జరిగిందా అని. అవును, మనం ఆలోచించడం వల్లే జరిగింది. మనం చేసిన ప్రతి ఒక్క సంకల్పము ఈ సృష్టిలో ఏదో ఒక రోజు ఫలితాన్ని మన కోసము ఇతరుల కోసము ఇస్తుంది. కాబట్టి మనం మన ఆ సంకల్పాల యొక్క శక్తిని గ్రహించుకొని ఆ సంకల్పాలపైన చాలా శ్రద్ధ వహిస్తూ దానికోసము మనసుని ఏకాగ్రం చేయడానికి అభ్యాసం చేస్తూ, ఎందుకంటే కొంత మన మనసులో సంకల్పాలపైన శ్రద్ధ వహించాలి అంటే మనసు యొక్క ఏకాగ్రత కూడా అభ్యాసం ఉండడం అవసరం. ఆలోచనలపైన మనం అటెన్షన్ పెట్టాలి అంటే, ఒక విలువైన వస్తువుని ఎవరికైనా ఇస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే చూసుకోగలరు, అది పెద్ద విషయం కాదు. కానీ మన ఆలోచనలని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి అంటే దానికి అభ్యాసం ఉండాలి, అలవాటు ఉండాలి. ఆ అలవాటు అవ్వడం కోసమే మనము ఆధ్యాత్మిక విషయాల్ని అర్థం చేసుకోవాలి, మహత్వాన్ని తెలుసుకోవాలి. అందుకోసం ఈసారి ఈ భట్టి యొక్క పేరు కూడా అదే పెట్టాం, సిద్ధి స్వరూప సాధన భట్టి. సిద్ధి స్వరూపం అంటే మీరు ఏ ఆలోచన చేస్తే అది జరిగి తీరుతుంది, అది సిద్ధి. ఎవరైనా ఉండొచ్చు, కొత్త వాళ్ళు పాత వాళ్ళని ఏం తేడా లేదు. ప్రతి ఒక్కరు ఈ విషయం ఒప్పుకొని తీరండి. ఏంటంటే మీరు ఏం ఆలోచిస్తారో అది జరుగుతుంది. ఈరోజు కాకపోతే రేపైనా జరుగుతుంది, కొంతకాలం తర్వాతైనా జరుగుతుంది. మీరు లేని రోజున స్పష్టంగా అర్థం చేశారు మన బట్టి లక్ష్యాన్ని. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్మ ముందు మనందరము ఒక శ్రేష్టమైన సంకల్పంతో, ఆ సంకల్పం సిద్ధించాలి అనే దృఢత్వంతో ఇప్పుడు వారి ముందు జ్యోతిని వెలిగిస్తారు. వేదిక మీద వెలిగించు జ్యోతి, తొలగించు చీకటి. వెలిగించు జ్యోతి, తొలగించు చీకటి. రాణించు నీ రాజ్యం, సాగించు జీవితం. రాణించు నీ రాజ్యం, సాగించు జీవితం. సాగించు జీవితం. వెలిగించు జ్యోతి, తొలగించు చీకటి. వెలిగించు జ్యోతి. తాము తెలుసుకున్న జ్ఞానం యొక్క అనుభవాలు, అలాగే బట్టి గురించి వారి బెస్ట్ విషెస్ని తెలియజేస్తారు. ఓం శాంతి. ఈరోజు యోగా బట్టి కార్యక్రమం అన్నవరంలో జరుగుతుంది. ఇది 13వసారి. మరి ఆ కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించడానికి మేము అందరం రావడం జరిగింది. దీదీ గారు, రాజయోగిని దీదీ గారు కూడా మనం రావడంగా చాలా సంతోషంగా భావిస్తూ, మన ఎంపీ గారు తోట నరసింహ గారు, ఎమ్మెల్యే గారు సుబ్బారావు గారు, మరి అన్నవరం దేవస్థానం చైర్మన్ గారు, అలాగే రాజబాబు గారు, ఎంపీటీసీ గారు, సర్పంచులు అందరూ వచ్చారు. అలాగే రజనీ అక్క, శ్రీదేవి అక్క, మా
అందరూ కూడా ఆ దేవుని పుత్రులందరూ కూడా, మన ఈశ్వరుని పుత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి చాలా సంతోషం మనందరం కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఈశ్వర విశ్వవిద్యాలయం మౌంట్ ఆబ్ హెడ్ క్వార్టర్గా నడుపుతూ మనకి అక్కడి నుంచి సందేశం ఎప్పటి నుంచో కూడా ఆకాశవాణి ద్వారా వాణి ద్వారా మనకి సందేశం పంపుతూ మనందరూ కూడా అది ఫాలో అవ్వాలి అనేది అది నిర్దేశం మేరకు ప్రపంచ దేశాల్లో మరి ఎంతోమంది మరి కార్యక్రమంలో పాల్గొని తరించడం జరుగుతుంది. మరి రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, ఇక్కడ ఒక మంచి నేర్చుకోవాలన్నది మనం అందరం ఇక్కడ రావడం జరిగింది. మనం యుగాలు చూసాం, ఎన్నో యుగాలు జరిగినాయి. ఇప్పుడు కలియుగం ఇది. మరి ఆ యుగాలకి ఈ యుగాలు పోల్చుకుంటే ఆ యుగాల్లో ఎన్నో మనకి మంచిలు జరిగినాయి. మరి కలియుగం వచ్చేటప్పటికి ఎంతో మార్పు వచ్చింది. మనకి కలియుగంలో ఈ మార్పుని తట్టుకొని మనందరూ కూడా ఒక బాగా తయారవ్వాలి, ఒక మంచి మార్గంలో సత్యయుగంలోకి మనం వెళ్ళాలి, సత్యయుగంలో మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మనందరం కూడా ఇక్కడ తయారవడానికి మనం వచ్చాం. మన నిజ జీవితంలో అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. మరి ఎన్నున్న సమస్యలన్నీ ఎదుర్కోవాలంటే యోగం కావాలి. యోగా చేసుకోవటం, మరి జ్ఞానం నేర్చుకోవడం ద్వారా మనం ఈ సమస్యలు ఎదుర్కొని వచ్చామని చెప్పి మనకు తెలుసు. ఇలా ప్రతి ఒక్కరూ యోగా చేస్తాం. ఇక్కడ ఇందులో వచ్చిన వాళ్ళందరూ కూడా 2 నిమిషాలు యోగా పాటిస్తాం, జ్ఞానం నేర్చుకుంటున్నాం. జ్ఞానం అంటే మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం ఒకటి, 10 మందికి ఉపయోగపడేలాగా, సమాజానికి ఉపయోగపడేలా జ్ఞానాన్ని మనం ఉపయోగించడం ఒకటి మనం చేస్తూ ఉంటాం. వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకో దిశగా ఒక మంచి ఆలోచనతోటి మంచి చేసుకుంటే తప్పనిసరిగా వ్యక్తిలో కూడా మనకున్న సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే సమాజం బాగుండాలి, 10 మంది కూడా బాగుండాలన్న ఒక ఆలోచనతో జ్ఞానం నేర్చుకున్న జ్ఞానాన్ని అందరూ కూడా 10 మందికి అందించి ఇవాళ ఆ మార్గంలోకి మనం వెళ్తే మనం బాగుపడతాం, సమాజం కూడా బాగుపడుతుంది. మనం బాగున్నంత మాత్రం సమాజం బాగోకపోతే అది సమాజమే కాదు, అది కూడా మనకి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. కానీ మనం మారాలి, సమాజం మారాలి. సమాజం మారాలంటే జ్ఞానం నేర్చుకోవాలి, యోగా చేయాలి. మరి ఆ స్థాయిలోకి మనందరం కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం ఉన్నాం, ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. ఇప్పుడు మన మౌంట్ ఆబు నుంచి మనం ఎప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. నేను కూడా మౌంట్ ఆబు వెళ్ళి వచ్చాను, మన యోగిలందరూ కూడా చూసి వచ్చాను. నేను అందరినీ కూడా వాళ్ళు ఫాలో అయ్యి సిస్టమేటిక్ ఫాలో అయ్యి మనకి దేది గారు ఇక్కడికి ఈ స్థాయి ఉన్నారంటే ఎంతో కష్ట జీవితం అనుభవించి ఈ స్థాయికి వచ్చారు. మన రజనాకి కానీ వీళ్ళందరూ చూస్తూ ఉంటాను ఎప్పుడు నేను. వాళ్ళందరూ కూడా పెద్ద సాధన చేయాలంటే మనకి ఖచ్చితంగా నిజాయితీ కావాలి. నిజాయితీతోటి మన భద్రతతోటి నిబద్ధతతోటి మనం సాగించవలసిన అవసరం ఉంది. అదే ఈరోజు మనందరం కూడా చేస్తున్నామని చెప్పి ఓం శాంతి అంటే ఏదో కాదు. ఓం శాంతి అంటే మనందరం ఒక మంచి మార్గంలోకి ఎన్నుకుని యోగా ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకుని 10 మందికి ఉపయోగపడేది ఓం శాంతి అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇవాళ సమాజంలో కూడా మార్పు తీసుకురావడం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఆయన ఏం చెప్తారంటే ఆయన ఇందాక ఏం చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా ఒక సంకల్పం చేయాలంటారు. ఆ సంకల్పం ఏంటి? ఆ సంకల్పం మనం చెప్తున్నప్పుడు ఆ సంకల్పమే ఏ కార్యక్రమం జరగానా 10 మంది మనం అనుకుంటే సంకల్పం పూర్తవుతుంది. వాళ్ళు ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఒక సంకల్పం చేయండి అని చెప్పి మన ప్రతి మీటింగ్లో మాకు ఒక ప్రజల చేత చేయించాడు సంకల్పం. ఆ సంకల్పం ఏంటి? ఒక మంచి సంకల్పం. మన ఆలోచన కూడా మంచి ఆలోచనలు ఉంటాయి. మనకు 10 ఆలోచనలు వస్తాయి, అందులో కొన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. మనం ఏం చెప్తున్నాం? ఒక మంచి ఆలోచనతో ఉన్నాం, చెడ్డ ఆలోచనలు పక్కన పెట్టండి, ఒక మంచి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనం చెప్తాం. అలాగే అన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకు ఎదుర్కోవాలంటే మనం మంచి ఆలోచనతో వెళ్ళి యోగా చేసుకుని మనం మంచి మార్గంలోకి వెళ్తే ఖచ్చితంగా సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. మనం చెప్పేది అదే, మనం అనుభవిస్తున్నాం, పక్కోళ్ళకి చెప్తున్నాం. నేనున్నాను, నా జీవితంలో నేనున్నాను. నేను కూడా ఓం శాంతిలో ఒక సభ్యుడిగా ఉన్నాను. నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఈరోజు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ నాది హోంమంత్రిగా ఉన్నాను. నాకు సమస్య వస్తుంది, సమస్య వచ్చినప్పుడు కరెక్ట్గా ఉంటాను. నాకు ఎవరైనా సరే ఒకటే, అందరూ సమానమే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి, దానికి నేను ఖచ్చితంగా ఉండాలి. నా మనసు కాదని కాదు, నేను ఖచ్చితంగా ఉంటేనే శాంతి భద్రతలు కాపాడగలను. అది నా శక్తి వచ్చింది, నాకు అది శక్తి. ఆ శక్తి ద్వారా నేను ఏం చెప్తాను, ఎవడైనా తప్పు చేసినా తప్పు లేకపోయినా నేను కరెక్ట్గా వెళ్ళమని చెప్తాను, అధికారికి అదే చెప్తాను, అది కరెక్ట్గా వెళ్తుంది. అందుకే లా అండ్ ఆర్డర్కి ఈరోజు కంట్రోల్కి వస్తుంది. చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో ఉన్నాడు. ఆయన మనకి ఎవరు తప్పు చేసినా, మన మళ్ళీ తప్పు చేసినా ఊరుకోవద్దని చెప్తాడు. అంటే అది అందరికీ రాదు. అది యోగా చేయాలి, సాధించాలి, సాధించేస్తే అది వస్తుంది. ఎందుకంటే మన మనుషులు చెప్పారా, మనం ఇటు అన్నప్పు అయిపోతే అది మనం చేయలేము. అది అన్నీ కూడా ఖచ్చితంగా ఒక క్రమశిక్షణతో మనం ఉంటేనే అది సాధించగలం. ఆ క్రమశిక్షణ మీ దగ్గర నేర్చుకున్నాను. నేను కూడా మన దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర ఎదురు కూర్చున్నాను,
మీ దగ్గర ఇలాగ ఇక్కడ కూర్చున్నాను, ఎదురు కూర్చున్నాను, మీ దగ్గర క్లాసులు కూర్చున్నాను. నేను రోజు ఉదయం లేవుని కూర్చునేవాడిని. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు మానాలని కాదు, నాకు సమయం లేదు. నేను ఉదయం రోజు పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 9 గంటలు కూడా కష్టపడి పనిచేస్తాను. నాకు సమయం కేటాయించలేను. కానీ ఇలాంటి కార్యక్రమం ఉన్నాడు మన అక్కలనే చెప్తాను, నాకు పిల్లంటే నాకు ఖాళీ ఉంటే వస్తానని చెప్తాను. నాకు అవకాశం ఉంటే నేను వస్తూ ఉంటాను. ఎందుకు ఒక మంచి మార్గంలో ఉన్నాం, ఈ మంచి మార్గం ద్వారా ఈ స్థాయికి వచ్చాం మనం. మన ఈ స్థాయిలోకి వచ్చినా నేను మామూలుగా మీదాగా ఉంటాను. నేను దాని అది మీదాగా నేర్చుకున్నాను నేను. ఎందుకంటే అందుకే నాకు ఇవాళ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. మీరు ఎలా ఉన్నారో నేను అలాగే ఉన్నాను. ఈ హోం మంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా సరే మీ ఆలోచనతోటే మీతోటే నేను ఉంటాను కనుక నాకు ఈ సమస్యలు ఏమి నాకు రావు. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో వెళ్తాను, యోగా చేస్తాను, మీ మంచి ఆలోచనతో వెళ్తాను, జ్ఞానం నేర్చుకున్నాను, ఆ జ్ఞానం 10 మందికి అందిస్తాను, మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటాను. ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమం చేసి 10 మందికి ఉపయోగపడేలాగా అని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మేము కానీ అదే ఆలోచన. 10 మందికి ఉపయోగపడాలి. మనం ఇచ్చాం, ఈ స్థాయికి వచ్చాం, 10 మందికి ఉపయోగపడాలన్న సంకల్పంతో మేము పనిచేస్తున్నాం కనుక ఈ స్థాయి ఉన్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మనందరం కూడా అలా తయారవ్వాలి. మనలో కూడా చాలా మంది ఉన్నాం. మనందరం కూడా ఆలోచనతో మన హోం శాంతి అంటాం. కానీ మన ఆలోచనలో మార్పు రావాలి. మనం తప్పు చేయకూడదు ఎప్పుడు కూడా. మనం హోం శాంతిలో మన నమ్ముకున్నప్పుడు, ఒక ఈశ్వరుడు నమ్ముకున్నప్పుడు, ఒక భగవాన్ నమ్ముకున్నప్పుడు, ఆ బాబాను నమ్ముకున్నప్పుడు మనందరం కూడా మన మార్గంలో మనం వెళ్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి. మనం ఖచ్చితంగా సత్యయుగంలో మనం బాగా తయారవుతాం. మన జీవితాలు బాగుంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చాలామంది పెద్దలు వచ్చారు. ఎందుకు వచ్చారని అందరూ కూడా నమ్మకం ఉంది, బాబా మీద నమ్మకం ఉంది కనుక ఇవాళ వచ్చారు. ఇవాళందరూ కూడా మన దీది గారు కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తోట నరసింహం గారు కూడా తమ మనోభావాల్ని తెలియచేస్తారు. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నవరం శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి సిద్ధి స్వరూప సాధన బట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర హోంశాఖ మార్చులు సోదర శ్రీ నమ్మకాల చంద్రరాజప్ప గారికి, స్థానిక శాసనసభ్యులు పెద్దల శ్రీ వరపుల సుబ్బారావు గారికి, అన్నవరం మరి దేవస్థానం మండలి చైర్మన్ గారు శ్రీ రోహిత్ గారికి, పర్వత రాజబాబు గారికి, ఇతర పెద్దలకు, ముఖ్యంగా మరి ఈ బట్టీలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి ఢిల్లీ నుంచి వచ్చేసినటువంటి మరి ఆశా దీదీజీ గారికి, అలాగే రజనీ దీదీజీ గారికి, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి ఓం శాంతి భక్తులందరికీ, పాత్రిక సోదరులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చాలా సంతోషం. ఇప్పుడే మన హోంశాఖ మార్చులు అనేక విషయాలు, ముఖ్యంగా ఓం శాంతి సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాన్ని, వారితో ఉన్నటువంటి అనేక విషయాల్ని తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా మరి గతంలో నేను కూడా మరి ఇదే బట్టి కార్యక్రమాలకి ఇదే ప్రాంతంలో ఇదే వేదిక మీదకి గతంలో 3-4 సార్లు రావడం కూడా జరిగింది. అలాగే హైదరాబాద్లో కానీ కాకినాడలో కానీ ముఖ్యంగా ఓం శాంతి సభ్యులు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను కూడా పాలు పంచుకోవడం కూడా జరుగుతూ ఉండేది. ముఖ్యంగా మరి నేను గతంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు మరి ఓం శాంతి సభ్యులు ముఖ్యంగా పెద్దలు, ముఖ్యంగా అమలాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వారందరూ ఒకసారి నా దగ్గరికి వచ్చి అమలాపురం ఓం శాంతికి సంబంధించినటువంటి భవనాన్ని నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించాలి ప్రభుత్వ పరంగా అని కోరడం జరిగింది. మరి అప్పట్లో నేను మరి రాష్ట్ర మంత్రిగా దాన్ని మరి క్యాబినెట్లో పెట్టించి ఎప్పుడూ కూడా చేయించడం జరిగింది. మీ అందరికీ ఆ స్థలానికి సంబంధించినటువంటి మరి అందుబాటులో వచ్చేలాగా స్థలాన్ని అమలాపురంలో మరి గతంలో కూడా చేయించడం జరిగింది. మరి ఓం శాంతి అనేటువంటి ఒక పదం అంటే అదొక గొప్ప ఆయుధం లాంటిది. మరి మహాత్మా గాంధీ గారు చెప్పేవారు మనకి, అహింస అనేటువంటి ఆయుధం ద్వారా ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడం జరుగుతుందని. మరి ఓం శాంతి కానీ అహింస అనేటువంటి పదాలు మరి దేశంలో ఉన్నటువంటి ఎంత గొప్ప రక్షణ ఆయుధాల కన్నా చాలా గొప్పమైనటువంటి పదాలు అవి. మరి అటువంటి గొప్ప పదాలని మనం ఇప్పుడు ఈరోజు ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇంచేతంటే ఈరోజు రజనీ దీదీ గారు చెప్పారు, ముఖ్యంగా మనిషికి సంబంధించినటువంటి అనేక విషయాలు. మన శరీరాన్ని మనం నిగ్రహంగా ఉంచుకోవాలి, మన ఆలోచనలు మనం సక్రమంగా ఉంచుకోవాలి. మన ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ఒక రకమైనటువంటి ఆలోచన విధంగా చేయాలి. ఇతరులకు ఎక్కడ కూడా బాధ కలగకూడదు,
ఒక మాట జారామంటే నోరు జారారంటే ఏ రకంగా ఉంటుంది అన్నది మనకు ఒక సామెత కూడా ఉంది. మరి అటువంటివి చాలా చక్కగా మనం ఉంటే పాటిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, ఒక క్రమశిక్షణ కూడా మనకు ఉంటుంది. మరి నిన్నే మనం చూసాం తిరుపతిలో సైన్స్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి, సైన్స్ కాంగ్రెస్ సభలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు, మన ముఖ్యమంత్రి గారు కూడా పాల్పంచుకోవడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి నోబెల్ బహుమతి గ్రహీతలు, అక్కడికి వచ్చినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ మరి చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అనేక విషయాలు చెప్పారు. అందులో మరి మరొక గొప్ప విషయం చెప్పింది, ఒక మనిషి శరీరంలో ముఖ్యంగా ఉన్నటువంటి కణాలు ఏదైతే ఉంటాయో, సూక్ష్మంగా ఉన్నటువంటి కణాలు చాలా వేగవంతంగా చాలా శక్తివంతమని చెప్పడం జరిగింది. మరి అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, మన కణాలు మనం చాలా నిగ్రహంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మరి నిన్న జరిగినటువంటి సైన్స్ కాంగ్రెస్లో మరి ప్రాక్టికల్ చెప్పినటువంటి అంశం అది. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల గురించి చెప్పినటువంటి ఒక గొప్ప విషయం అది. మరి దాన్ని నిగ్రహంగా ఉంచుకోవాలి. మనం 10 మందికి ఉపయోగపడే రీతిలో కార్యక్రమాలు చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. ఈరోజు మనం సేవ చేయాలి. ఈరోజు మేము ఒక ప్రజాప్రతినిధులుగా మీ ముందు మాట్లాడుతూ ఉన్నామంటే ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశం అది. ప్రజలకు సేవ చేయాలి, మంచి మనసుతో సేవ చేయాలి. వారు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకి, ఆ గ్రామాలకి అన్నిటికీ మనం ఉపయోగకరంగా ఉండాలనేటువంటిదే ఒక ప్రజలు ఈరోజు ఈ స్థితిలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. 10 మందికి ఉపయోగపడే రీతిలో మనం పని చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దాన్ని సక్రమంగా చేసుకుని వెళ్తే మరి నిజంగా మరి మీలాంటి వారు ఏదైతే ఒక క్రమశిక్షణతో, ఒక శాంతియుతంగా, ముఖ్యంగా ఒక చక్కటి సభలను పెట్టుకోవడం, ఒక క్రమశిక్షణతో డెడికేటెడ్గా చేసేటువంటి విధానం మరి ఓం శాంతి పరంగా ముఖ్యంగా ఈరోజు కూడా మరి దీదీజీ చెప్పారు, ఒక గొప్ప సిద్ధికి సంబంధించేటువంటి ఒక మన సిగ్గు సంకల్పం, ఒక డెడికేషన్ ఏ రకంగా ఉండాలి అన్నది చేసేటువంటిది ఈరోజు ఈ బట్టి యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సంవత్సరం పెట్టినటువంటి బట్టి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. అంటే మనం ఒక ఏదైనా కార్యక్రమం చేయాలంటే మనం సిద్ధించాలనుకుంటాం, అంటే దాన్ని ఒక డెడికేటెడ్గా సాధించాలి, దాన్ని మనం ఆ గోల్ చేరుకోవాలి అనేటువంటి విధానంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ముఖ్యంగా మరి ఓం శాంతి సభ్యులందరూ కూడా మరి ముఖ్యంగా మరి ఇందులో చాలామంది సుపరిచితులు అనేక మంది ఉన్నారు. మరి మీకు గొప్ప కార్యక్రమాలు ఈరోజు మౌంట్ ఆబూ నుంచి కూడా ఎక్కడెక్కడో గ్రామాలకు వస్తూ ఉంటారు. దేవుని యొక్క భగవంతుని యొక్క ఆ స్వరూపం సంబంధించినటువంటి విషయాలు మనం తెలియజేయడం కోసం మనం ఎక్కడ దేనికి వెళ్ళినా సరే మనం చదువుకునే చదువు దగ్గర నుంచి కూడా ఎక్కడైనా సరే ఏదో ఒక విషయం మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత మనలో ఉంటుంది. మరి అటువంటి తెలుసుకునేటువంటి అనేక విషయాల్ని మరి మీ ద్వారా మరి ఇటువంటి బట్టీల ద్వారా అనేక మందికి ఒక చక్కటి సందేశాత్మకమైనటువంటి ఒక యోగా అవ్వచ్చు, లేకపోతే వేరే రకమైనటువంటి ఒక సాధన కానీ, లేకపోతే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి అంశాలని ఇక్కడ చర్చించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి గొప్ప మరి మాకు ఎన్నో మాట్లాడాలని ఉంది మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, మరి ముఖ్యంగా మానవులకు సంబంధించినటువంటిది, మన క్రమశిక్షణతో సంబంధించినటువంటిది, మన మనిషి యొక్క నడవడికలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మాకు కూడా మాట్లాడే అవకాశం ఉండాలని ఉంది, కానీ కొన్ని అభినవ కారణాల వల్ల మరి హోంమంత్రి గారికి మా అందరికీ కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. मंच पर आसीन, हिंदी बोलो इंग्लिश. The honorable guests, the Member of Parliament, Honorable Home Minister, and other dignitaries on the stage, my dear brothers and sisters. It gives me immense pleasure to be with you during these 3 days Yoga Bhatti. I will speak about it in details later on, but confining myself to the essential efforts that are needed to make our bhatti successful. First and the foremost thing is,
what we call in Hindi Shraddha, dedication. This is the first thing that is needed. Second step is dhrita, determination. Once you have firm faith, firm conviction, then you make efforts for it, and those efforts are determination. We will do it. We will achieve that stage. And this dhrita also needs something that is ekagrata, full concentration. Just like Arjun, who was very clearly fixing his mind on the target. Similarly, I may pursue something with full determination, but I need to check in between if I am fully concentrated. Concentrated means concentrated on the object, the target. Nothing should shake me. Nothing should shake me. And this requires what we learn in this organization, abhyas, practice. Practice makes a person expert. Practice makes a person to achieve expertise. Siddhi can be achieved not by any other means, but by linking ourselves mentally with the one who is the giver of Siddhi. Who is the giver of Siddhi? No human being, but one God Almighty. Point of light, and He is our Father. He is our mother. He is our teacher. So we have a claim that we will have it from Him in the form of inheritance. What does a father want? A father wants his child to flourish and to move forward. But he gives this vardhan and blessing to only those children who really work for it, who really opt for it, and who really mentally keep that relationship with Him. In this Yoga Bhakti, I am sure all of you will be benefiting, and with great tapasya, we will try to achieve that target. If common people can do, if negative people can achieve their target, which is not correct, we are all positive, we are all purposeful, we are all powerful, and above all, we are the children of God. If we don't do it, who else will do it? So I wish this Bhakti all success, and 3 days when you are here with full dedication, try to keep one aim in your mind and work for it during these 3 days. With these words, I thank the dignitaries, thank the Honorable Minister, and I thank all of you for inviting me to conduct this Yoga Bhakti here in Kakinada. Thank you very much. Om Shanti. రిజల్ట్ మనం పొందాలంటే ముందు మనలో శ్రద్ధ అంటే విశ్వాసం కావాలి, తర్వాత దృఢత్వం కావాలి, తర్వాత ఏకాగ్రత కావాలి. ఆ దృఢమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఏకాగ్రత కోసము మన మనసుని సిద్ధిదాత అయిన పరమాత్మతో జోడించే అభ్యాసం చేయాలి. అప్పుడు పరమాత్మ నుంచి సిద్ధి అనేది మనకి వరదానం రూపంలో దొరుకుతుంది అని చెప్పారు. ఓం శాంతి. ఎప్పుడు ఎవరొచ్చినా సంస్థకి
అందరూ ఓం శాంతి జ్ఞానం వినడం ద్వారా శాంతి, సుఖం, ఆనందం అని అంటారు. ఎవరు చెప్పినా సంతోషం లభిస్తుంది అంటారు. కానీ ఈసారి రాజప్ప గారు కూడా క్రమశిక్షణ నేర్చుకున్నానన్నారు. ఎందుకు ఆ మాట వచ్చిందంటే, క్రమశిక్షణకు ప్రతిరూపం ఎవరంటే ఆశా దీది. అందరు అక్కేళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. దీది అతి చిన్న వయసులో, అంటే 9 సంవత్సరాల వయసులోనే ఈ సంస్థలో జ్ఞానం వినడం, సమర్పితమయ్యి సేవ చేయడము, విశ్వవ్యాప్తంగా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా చాలా చోట్ల దీది యొక్క లెక్చర్స్, టీవీలో కూడా ఆశా ఛానల్లో, అలాగే సంస్కార్ ఛానల్, ఆస్థా ఛానల్, అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో కూడా దీది ప్రోగ్రాం రోజు వస్తుంది. మీరు అందరూ చూస్తూనే ఉంటుంటారు. ఎప్పుడు టీవీలో చూస్తాము, ఇప్పుడు ప్రత్యక్షంగా దీదీని మన కళ్ళ ముందు దర్శించుకుంటున్నాము. అయితే దీది యొక్క ఆశీస్సులతో మనందరం కూడా ఈ బట్టీని మంచిగా సఫలం చేసుకోవాలి. అందరూ సిద్ధి స్వరూపంగా తయారవ్వాలి. ఇప్పుడు ఈ బట్టి యొక్క కార్యక్రమం ప్రారంభంగా కేక్ కటింగ్ చేస్తారు. ఇప్పుడు అతిథి तुझे देख कर जग वाले पर, तुझे देख कर जग वाले पर यकीन ही क्यों कर होगा, तुझे देख कर जग वाले पर यकीन ही क्यों कर होगा, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। ओ शांति। बाबा के प्यारे सेवा स्थान लक्ष्मी आंध्रा, जिसको बाबा कहता है मिट गया अंधियारा। आंध्रा मीन्स अंधियारा मिट गया। బాబా యొక్క ప్రియమైన సేవాస్థానము ఆంధ్రప్రదేశ్, అంటే అంధకారం తొలగిపోయినట్టే అంటున్నారు. आप सब बाबा की जागती ज्योति, बाबा के जागती ज्योत बच्चे हो, మీరంతా बहुत अच्छा डालते हो। మొత్తం సంవత్సరానికి పునాది చాలా చక్కగా వేస్తారు. फिर धीरे 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 सारा ही वर्ष आलोकित रहता है। ఆ విధంగా నెమ్మదిగా సంవత్సరం అంతా కూడా అలౌకికంగా గడుస్తుంది. ठीक कह रही हूँ?
నిజమేనా? ठीक कह रही हूँ? अच्छा, हमारी रजनी बहन, जिसको मैंने आज से 33 years back 79 में 79 दादी में भी క్లాస్ कराते थे. అయితే నన్ను దీది 79వ సంవత్సరంలో అంటే 33 సంవత్సరాల క్రితము టీచర్స్ ట్రైనింగ్కి పాండవ భవన్ వెళ్ళినప్పుడు చూశారు. ఆ బట్టీలో స్వయంగా గుల్జార్ దాది క్లాసెస్ చేసేవారు. गुलजार दादी के डायरेक्शन से सब कुछ चलता था గుల్జార్ దాది డైరెక్షన్తోనే బట్టి జరిగేది. और बहुत सफलता उससे मिली. ఆ బట్టీలో చాలా సఫలత వచ్చింది. उसका एक उदाहरण आपके पास है. ఆ ఒక ఉదాహరణ మీ ముందు ఉంది అంటున్నారు. इतने साल पहले, नियरली 38 years 38 years back, अच्छा 38 38 years back, उस समय रजनी कितनी होगी? 38 సంవత్సరాల క్రితం అప్పుడు రజనీ ఎంత ఉండేది అంటున్నారు. అంటే ఇంటర్ लेकिन ఫస్ట్ बाबा ने, दादियों ने फेथ रखा तो आज कितने विशाल सेवा के निमित्त बन गए. బాబా దాదీలు ఆ విశ్వాసం పెట్టుకున్నందుకు ఈరోజు ఎంత విశాలమైన సేవ జరిగింది అంటున్నారు. बाबा अपने बच्चों को जो उनके गुण और विशेषताएं, योग्यताएं होती हैं, उस अनुसार उनको पालना देता है, डायरेक्शन देता है और फिर सेवा में उपस्थित करता है. బాబా తన పిల్లలకి వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు విశేషతలకు అనుగుణంగా పాలన ఇస్తారు, సేవ ఇస్తారు, మరి అవకాశం కూడా ఇస్తారు. ऐसे ही जब हमें परिचय मिला, उस समय हमारी आयु 8.5 वर्ष की थी. అదేవిధంగా నాకు పరిచయం దొరికినప్పుడు నా వయసు 8.5 సంవత్సరాలు మాత్రమే. माता पिता के द्वारा, पिताजी के द्वारा, నాన్నగారి ద్వారా జ్ఞానం పరిచయం దొరికింది. बाबा के डायरेक्शन से लौकिक पढ़ाई संपन्न की. बाबा ने कहा था पिताजी को बच्ची को पढ़ाना, और पिताजी ने, बाबा ने ये भी कहा था बच्ची को अंग्रेजी पढ़ाना, मैं इसको विदेश भेजूंगा. उस अनुसार बाबा ने डायरेक्शन दिया पिताजी को और पढ़ करके पोस्ट ग्रेजुएशन बैंगलोर यूनिवर्सिटी से किया. उसके बाद पिताजी ने परीक्षा ली, बोला जॉब करना है, तो 1 साल लेक्चरशिप बैंगलोर माउंट कार्मल कॉलेज में किया. उसके बाद बाबा को अपना जीवन समर्पित कर दिया. బాబా డైరెక్షన్ ప్రకారము బాబా మా నాన్నగారిని నన్ను చదివించమని చెప్పారు. అది కూడా ఇంగ్లీష్లో చదివించమని చెప్పారు. అలా బెంగళూరులో ఎంఏ చేసిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మా నాన్నగారు పరీక్ష పెట్టారు, నువ్వు ఉద్యోగం చేయాలి 1 సంవత్సరం అని. అలా 1 సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత, ప్రొఫెసర్గా జాబ్ చేసిన తర్వాత అప్పుడు బాబా సేవలో అర్పణ అయిపోయాం. उस समय बहुत थोड़ी कन्याएं होती थी और हमें नाज है, बाबा ने हमें उस समय चुना जिस समय यज्ञ को आवश्यकता थी. ఆ సమయంలో చాలా తక్కువ మంది కుమారీలు ఉండేవారు. అయితే మాకు కూడా గర్వంగా ఉంటుంది, బాబా మమ్మల్ని యజ్ఞంలో చాలా అవసరం ఉన్న సమయంలో ఎన్నుకున్నారు అని. सो मम्मा बाबा दादियों की पालना का सौभाग्य मिला है. ఆ సమయంలో మాకు మమ్మ, బాబా, దాదీలందరి పాలన యొక్క సౌభాగ్యం దొరికింది. और अभी भी गुलजार दादी की पालना, दादी जानकी की पालना मिलती रहती है. ఇప్పుడు కూడా గుల్జార్ దాది పాలన, జానకి దాది పాలన దొరుకుతూనే ఉంటుంది. गुलजार दादी तो दिल्ली के इंचार्ज
గుజార్ దాది అయితే ఢిల్లీకి ఇన్ఛార్జ్ కదా, उनके संरक्षण में रहते हैं। ఆమె సంరక్షణలోనే ఉంటాము. जब दादी पांडव भवन में थे तो उनके साथ ही एक ही रूम में रहती थी। దాది పాండవ భవన్లో ఉన్నప్పుడు దాదితోనే ఒకే రూమ్లో ఉండేదాన్ని నేను. दादी से बहुत कुछ सीखा। దాది నుండి చాలా నేర్చుకున్నాను. वो आपको इन 3 दिनों में हम सुनाएंगे। ఈ 3 రోజుల్లో మీకు తెలియచేస్తాను నేను దాది దగ్గర ఏం నేర్చుకున్నాను అన్నది. टॉपिक आपने बहुत सुंदर सिलेक्ट किया। భక్తి యొక్క టాపిక్ మీరు చాలా మంచిది సెలెక్ట్ చేశారు. सिद्धि स्वरूप अर्थात जो संकल्प करे वो सफल हो। సిద్ధి స్వరూపం అనగా ఏ సంకల్పం చేస్తే అది సఫలం అయిపోవాలి. कोई भी संकल्प विफल ना हो। ఏ ఒక్క సంకల్పం కూడా విఫలం అవ్వకూడదు. बात तो यही है ना। అదే కదా అర్థం. इसकी यादगार कि बाबा को हमने संगम पर जाना, लेकिन भक्ति में हम क्या कहते थे, हम जो संकल्प करते हैं भगवान हमारा पूरा कर देता है। ఇప్పుడు మనం బాబాని తెలుసుకున్నాం, కానీ భక్తిలో కూడా ఏం చెప్పేవారంటే మనం ఏం సంకల్పం చేస్తే ఆ సంకల్పం భగవంతుడు పూర్తి చేస్తాడు అని. कौन से संकल्प बाबा पूरा करता है? బాబా ఏ సంకల్పాన్ని పూర్తి చేస్తారు? आज की भी दुनिया में ऐसे लोग हैं जो अपने संकल्प सिद्ध कर लेते हैं। वो जो कहें सो हो जाएगा। ఈ రోజు కూడా ప్రపంచంలో అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తన సంకల్పాన్ని సిద్ధి చేయగలరు. వాళ్ళు ఏం సంకల్పం చేస్తే ఏం చెప్తే అది పూర్తవుతుంది. क्या कारण है? కారణం ఏంటి? कई बातें हैं जो इसमें समाई हुई है। ఎన్నో విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. पहली बात, तपस्या। మొట్టమొదటి కారణము తపస్య. वो तपस्या क्या है? क्या बैठ करके योग लगाना इसका नाम तपस्या है? ఆ తపస్య అంటే ఏంటి? కూర్చొని యోగం చేయడము, దాని పేరు తపస్యనా? क्या हम इसको कहें तपस्या? దాన్ని తపస్య అని అంటామా మనము? 4 घंटे बैठ जाना, हिलना नहीं, क्या इसका नाम है तपस्या? जब टेररिस्ट कोई पर अटैक करते हैं तो वो भी कहते हैं हिलना नहीं, अगर हिले तो शूट कर देंगे। కదలకుండా కూర్చోవడం తపస్యనా? టెర్రరిస్టులు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా ఏమంటారు? కదలారంటే షూట్ చేసేస్తాం, కదలడానికి వీలు లేదని. उसको हम तपस्या तो नहीं कहते? దాని తపస్సు అంటామా? అప్పుడు వాళ్ళు కూడా కదలకుండా కూర్చుంటారు. कहते हैं ऐसे योग में बैठ गए। వాళ్ళు ఎలా కూర్చున్నారు అలాగే మనం కూడా యోగంలో కూర్చుంటాం. साधना जिसको आप कहते हो ऐसे बैठ गए, क्या ये तपस्या है? సాధన అంటే మీరు దేన్ని అంటున్నారు? ఈ విధంగా యోగంలో కూర్చుండిపోయాం చాలాసేపు, అదేనా సాధన, తపస్య? हमें याद आता है हम छोटे बच्चे होते थे, दादियाँ हमको योग कराती थी,
हम लोग बैठे रहते थे, बैठे रहते थे, बैठे रहते थे। మొదట్లో దాదీలు మాతో యోగం చేయించేవారు. ఆ సమయంలో మేము అలా కూర్చొని ఎంతసేపు అయినా అలా ఉండిపోయేవాళ్ళం, అలా కూర్చొని ఉంటూనే ఉండేవాళ్ళం. दादियाँ चली जाती थी, बाबा मम्मा उठ के चले जाते थे, तो भी हम उस रस में बैठे रहते थे. దాదీలు కూడా వెళ్ళిపోయేవారు, మా అమ్మ బాబా కూడా లేచి వెళ్ళేవారు. అయినా మేము మాత్రం ఆ